అడవిలో మొదటి రాత్రి కంప్లీట్ అయ్యాక రాముడు, సీత, లక్ష్మణుడు ఇంకా డీప్ ఫారెస్ట్లో ప్రయాణం కొనసాగింది. ఆ ఫారెస్ట్లో విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. బర్డ్ సౌండ్స్ కూడా సడన్గా ఆగిపోయి. అప్పుడే లక్ష్మణుడికి ఏదో ప్రమాదం అనిపించింది. అతని క్షణంలో విల్లు రెడీ చేశాడు. కొన్ని క్షణాల తర్వాత ఫారెస్ట్ మధ్యలో నుండి ఒక పెద్ద నీడ బయటకు వచ్చింది. భారీ శరీరం, అగ్గిలంటి కళ్ళు, భయంకరమైన గార్జన. ఆ రాక్షసుడు డైరెక్ట్గా సీత వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. కానీ రాముడు మాత్రం కామ్గా నిల్చున్నాడు. అతని ఫేస్లో భయం అనే ఫీలింగ్ లేదు. అప్పుడు ఆ రాక్షసుడు గట్టిగా అరిచాడు. ఫారెస్ట్ మొత్తం షేక్ అయింది. సీత కొంచెం భయపడింది. కానీ లక్ష్మణుడు వెంటనే సీత ముందు నిల్చున్నాడు. అప్పుడే రాముడు తన దివ్య విల్లుని రెడీ చేశాడు. ఆ క్షణంలో ఫారెస్ట్ మొత్తం యుద్ధ భూమిలా మారిపోయింది. రాక్షసుడు ఫుల్ స్పీడ్తో రాముడు మీదకి అటాక్ చేశాడు. కానీ మరో క్షణంలోనే రాముడు ఒక పవర్ఫుల్ బాణం వాడిలాడు. ఆ బాణం డైరెక్ట్గా రాక్షసుడిని బలంగా తగిలింది. ఫ్యూ సెకండ్స్లోనే ఆ ప్రమాదకరమైన రాక్షసుడు కింద పడిపోయింది. అప్పుడు సీత అండ్ లక్ష్మణుడికి క్లియర్ అయింది. అడవి ప్రయాణం ఈజీ కాదు, కానీ రాముడు వాళ్ళతో ఉన్నంత వరకు ఏ ప్రమాదం కూడా వాళ్ళని టచ్ చేయలేదు. నెక్స్ట్ పార్ట్లో రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో మొదటి భయంకరమైన రాక్షసిని ఎలా ఫేస్ చేశారో చూద్దాం.